హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి కటింగ్ లేదు స్టిచ్చింగ్ లేదు అనుకుంటున్నారా? నేనైతే 4 డేస్ నుంచి లేనండి. తిరుపతికి అయితే వచ్చేసానమాట. తిరుపతికి వెళ్ళాను, అప్పుడు తీసిన వీడియో ఇది. నేనైతే తీయలేదండి. మనకు తిరుపతిలో ఏంటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ తీసుకెళ్ళనివ్వరు కదా. ఇంకా మేము ఫోన్లోనే స్విచ్ ఆఫ్ చేసేసి రూమ్లో పెట్టేసి వెళ్ళాము. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కూడా ఉన్నాం. ప్రతిసారి ఏమవుతుందంటే దర్శనం చేసుకున్న నెక్స్ట్ డేనే ట్రైన్ ఎక్కిచ్చేస్తాం, కిందికి వచ్చేస్తాం అనమాట. ఈసారి అలా కాకుండా ఒక రోజంతా గుట్టపైనే ఉండాలని చెప్పేసి ఇంకా అక్కడే ఉండాలని నెక్స్ట్ డేకి మేము బుకింగ్ అయితే చేసుకున్నాం ట్రైన్ టికెట్స్. ఇంకా వెళ్ళిన దర్శనం చేసుకున్న రోజు నెక్స్ట్ డే అండి. ఫస్ట్ రోజు అయితే బాగానే ఉంది, వర్షం లేదు, కొంచెం చల్లగా ఉంది, మంచు కురుస్తుంది. నెక్స్ట్ డే మాత్రం మార్నింగ్ మొత్తం ఫుల్ వర్షం, ఆఫ్టర్నూన్ నుంచి మొత్తం మంచు కురుస్తుంది అనమాట. ఫుల్గా మంచు కురుస్తుంది, కాసేపు ఇలా అవుతుంది, కాసేపు మంచుతో నిండిపోతుంది. ఇలా ఉంది ఇక్కడ వాతావరణం అయితే. ఇంకా మొత్తానికైతే కొంచెం టైలరింగ్కి బ్రేక్ ఇచ్చేసి ఇలా తిరుపతికి అయితే వచ్చేసామండి. ఇది ఆల్రెడీ 3 months బ్యాకే బుక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు వర్షం ఉందని చెప్పేసి మనము వెళ్ళకుండా ఉండలేమన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసాం కాబట్టి వెళ్ళాల్సిందే. ఇంకెలాగో అలా వచ్చేసామండి. ఇంక ఇక్కడ నుంచి ఎవరైనా చూస్తారు, లేదంటే నాకు గుర్తుగా ఉంటుందని చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీయలేదు, మా బాబు తీశాడనమాట వీడియోస్ అక్కడక్కడ. ఇంకా ఇవన్నీ యూట్యూబ్లో పెట్టేసే మమ్మీ ఎప్పుడైనా గుర్తుగా ఉంటుంది కదా అన్నందుకు పెడుతున్నానండి. అసలు టైలరింగ్ ఛానల్ అన్నప్పుడు ఇలాంటివి పెట్టకూడదు. కానీ చూడండి, ఇది వచ్చేసి మనకి గర్భగుడి అనమాట. ఇలా ఉంటుంది, చూసుంటారు అందరూ. కాకపోతే మేము గుడి పక్కనే వరాహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ దర్శనం చేసుకొని ఇటు లోపలికి వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చామన్నమాట చూద్దామని చెప్పేసి. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు ఇలా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెంగా వీడియో అయితే తీసుకున్నాం అనమాట. ఎప్పుడైనా చూడాలి అనిపించినప్పుడు వీడియో చూస్తే సరిపోతుంది కదా. రావాలంటే దగ్గర కాదండి, చాలా దూరం కదా. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత రావడానికి అంత రిస్క్ అవుతుంది, దర్శనం చేసుకోవడానికి కూడా చాలా రిస్క్ అండి. చాలా జనాలు ఉన్నారు. వర్షం పడుతున్నా కూడా ఎక్కడ జనాలు అనేది తగ్గలేరు అనమాట. చాలా ఎక్కువగా ఉన్నారు. మినిమం మాకైతే దర్శనం చేసుకోవడానికి 5 hours పైనే పట్టిందనమాట. ఇలా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు పబ్లిక్ ఎప్పుడు ఉంటారు. కొంచెం వర్షం వల్ల ఎప్పుడు ఉండేదానికంటే కొంచెం తక్కువ అనిపించింది నాకు. కానీ దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం టైం బాగానే పట్టిందండి. ఇంకా అంతా దర్శనం ముందు రోజే ముగించేసేసుకున్నాం మేము. రాగానే తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఇంకా రూమ్ దొరికింది. రూమ్ తీసుకొని ఇంకా స్నానాలు అవన్నీ కానిచ్చేసి దర్శనానికి వెళ్ళిపోయాము. నైటు చీకట్లో బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు దర్శనానికి వెళ్ళే వారికి లడ్డూలు ఎక్కువగా ఇచ్చేవారండి. అంటే తక్కువ రేట్లో 2 3 ఇచ్చేవారు ఒక్కరికి. ఇప్పుడు అలా కాదనమాట, ఒక్క లడ్డు మాత్రమే ఇస్తున్నారు. ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే అదే రోజు తీసుకోవాలి మనం. ఏ రోజు దర్శనం ఏ రోజైతే చేసుకుంటామో అదే రోజు మనకి ఎన్ని కావలిస్తే అని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డే వెళ్ళి అడిగితే మాత్రం ఇవ్వరండి. కాబట్టి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. దొరుకుతాయి నెక్స్ట్ డే కూడా, కానీ మళ్ళీ మనం వేరే వాళ్ళనే అడగాల్సి ఉంటుందన్నమాట. మాకు కొంచెం ఎక్స్ట్రా తెచ్చివ్వండి, మీరు వెళ్తున్నారు కదా అని. అలా కాకుండా మనమే దర్శనం చేసుకున్న రోజు వెళ్ళి అడిగితే మాత్రం ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఇంకా మేము మొత్తానికైతే ఆ రోజు చేసిన పని ఏంటంటే ఇంకా పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి వెంగమాంబలో భోజనం చేసేసి ఇంకా ఆ రోజంతా అక్కడి నుంచే ఉన్నామండి. ఫుల్ మంచు కురిచిందనమాట. చూడండి, చీకటి పడేసరికి ఇలా లైటింగ్ వెలుతురులో గుడి మాత్రం లైవ్లో చూస్తే చాలా అద్భుతంగా ఉందన్నమాట. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంతమంది జనాలు ఉన్నా కూడా అక్కడే ఉండాలనిపిస్తుందండి. ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టూ అంత అల్లరి గలబగలబగా ఉన్నా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచు అయితే కురుస్తూనే ఉందండి. మొత్తం మంచు వర్షంలాగా పడుతుందన్నమాట. ఇలా అయితే మా ట్రిప్ అయితే సాగిపోయింది. మేము ఫస్ట్ వచ్చేసి ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ రావడమే తిరుపతికి వచ్చామన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే టైం ఉంటే ఎక్కడికైనా ప్లాన్ చేస్తాం, ప్రతిసారి ఇంతే. ఇంకా చూడండి, అక్కడ దీపం పెడుతున్నారు కదా, అక్కడే కొబ్బరికాయలు కొట్టాలన్నమాట. ఎంత వర్షం పడినా కూడా ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుందండి. నేను వీడియో తీసుంటే క్లియర్గా ఒక్కొక్క పార్ట్గా మీకు చూపించేదాన్ని, కానీ నా చేతిలో ఫోన్ లేదనమాట. దర్శనానికి వెళ్ళే టైంకి ఫోన్ అయితే మన దగ్గర ఉండదు కదా. ఇంకా మా బాబు చేతిలో ఉంది కాబట్టి వానికి నచ్చింది తీశాడనమాట. మీకు అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. నేను 4 రోజుల నుంచి
కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడానికి, నేను ఎక్కువగా రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం అయితే ఇదండి. ఇంకా చూడండి, మొత్తం అయితే గుడి నిండా లైట్లతో అలంకరించేశారనమాట. చాలా బాగా అనిపిస్తుంది అనమాట గుడి మొత్తం. ఇలా నైట్ టైంలో చూస్తూ ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంది. ఇలా అయితే మా ట్రిప్ జరిగిందండి. ఇంకా చిన్న చేంజ్ కోసం ఈ వీడియో అనమాట. మీకు ఎలా ఉంటుందంటే, రోజు కటింగ్ స్టిచ్చింగ్ పెడితే కొంతమంది బోర్గా ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళకు నేను ఈ 2 డేస్లో ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియో అనమాట. చూడండి, ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ కాణిపాకం అయితే వెళ్ళొచ్చామండి. ట్రైన్ టైం వరకు ఈజీగా వెళ్ళి రావచ్చు అనమాట. అలా వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా ఇలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటే సరిపోదండి. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ కూడా వెళ్తూ ఉండాలి. అంటే మేమైతే 2 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా వెళ్తామన్నమాట. ఇంకా మాకు ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఖచ్చితంగా తిరుపతికి అయితే వెళ్తూ ఉంటాము. కొంచెం వెహికల్ తీసుకొని వెళ్తే బాగుంటుంది. కాకపోతే వెహికల్ తీసుకొని వెళ్తే అంతసేపు కూర్చొని ప్రయాణం చేయడం మా వల్ల కాదనమాట. అందుకని ఎక్కువ మటుకైతే ట్రైన్కే వెళ్తూ ఉంటాము. ట్రైన్లో అయితే కంఫర్ట్గా ఉంటుందన్నమాట. నైట్ టైంలో పడుకొని వెళ్తాము, మళ్ళీ వచ్చేటప్పుడు పడుకొని వచ్చేస్తాం కదా. ఇంకా 4 డేస్ అయితే ఉన్నామండి. అంటే వెళ్ళే రోజు 2 డేస్ అక్కడ ఉన్నాము, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసామన్నమాట. ఎప్పుడైనా కూడా స్పీడ్గా వెళ్ళేసి నెక్స్ట్ డే దర్శనం కానిచ్చేసి వస్తూ ఉంటాము. కానీ ఈసారి అలా చేయలేదన్నమాట. ఎందుకంటే మాకు ఉండాలనిపించింది. కావాలని ఒక 2 రోజులు ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా, ఒక రోజు ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా బుకింగ్ అయితే చేసేసుకున్నామండి. ఇలా ప్రయాణం అయితే చేశాము. అందుకని నేను కొన్ని వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ షెడ్యూల్ చేసి పెట్టుకున్నవి మాత్రం వస్తున్నాయి. కరెక్ట్గా పద్ధతిలో అయితే వీడియోస్ రావట్లేదు. వ్యూస్ కూడా తగ్గిపోయాయి అనమాట. అంటే టైం లేదు, ఎలా పడితే అలా రిలీజ్ చేసేసాను అనమాట. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. ఈ వీడియో అయితే మీకు చిన్న చేంజ్ కోసం అండి. నాకు గుర్తుగా ఉంటుంది నేను వెళ్ళినట్టుగా. ఇప్పుడు మనము చాలాసార్లు వెళ్తుంటాము, కానీ మనకు గుర్తు అనేది ఉండదండి. అంటే మర్చిపోతుంటాము, ఇప్పుడు వెళ్ళాం కదా. కానీ ఇలా యూట్యూబ్ వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా కొత్త పని చేసినా, ఏదైనా చేసిన వీడియో తీసి పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు ఫోన్లో ఉందనుకోండి, గ్యాలరీలో స్టోరేజ్ ఎక్కువైపోయి డిలీట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. కానీ ఇలా సేవ్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు మనం పలానా టైంలో వెళ్ళాం కదా, అప్పుడు ఇలా ఉందని గుర్తుగా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు యూట్యూబ్ అనేది నాకు ప్లస్ అనిపిస్తుందండి. ఎప్పుడు ఎవరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని కూడా నేను కొంచెం కనిపించడానికి ఇంకా కూడా కొంచెం నేను భయపడుతుంటాను అనమాట. ఆ భయం అనేది తీసి పక్కన పెట్టేశాను అనుకోండి, నేను కూడా కనిపించవచ్చు వీడియోలలో. ఏంటంటే ఫ్యూచర్లో మనది మనకు చూసుకోవడానికి వస్తుంది. డబ్బులు వస్తాయా, వీడియోస్ చేస్తున్నామా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఎవరైనా ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే ఏం చేస్తామండి, వీడియోస్ తీస్తాము, ఫొటోస్ తీస్తాము. ఎందుకు? గుర్తు కోసమే కదా, ఫ్యూచర్లో చూసుకోవడానికి. ఇది అంతే అనిపిస్తుంది. కాకపోతే ఇది పబ్లిక్లో పెట్టేస్తాం కాబట్టి కొంచెం మన అర్థంలో మనం ఉండి పెట్టుకుంటే ఏం పర్వాలేదు అనిపించింది. అందుకనైతే నేను ఇక్కడ తిరుపతిలో వెళ్ళినప్పుడు నేనైతే వీడియోస్ తీయలేదండి. ఫోన్ ఎక్కువగా పట్టుకోలేదన్నమాట. అందరూ ఉన్నారు కదా, ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కడ ఫోన్ పెద్దగా వాడలేదన్నమాట. మా బాబుకి ఇచ్చేసాను. వాడికి నచ్చింది, వాడి కంటికి మంచిగా అనిపించింది తీసాడనమాట. ఇంకా తిరుపతిలో అయితే ప్రశాంతంగా 2 డేస్ ఉన్నాము. అంతా బాగా జరిగిందండి. దర్శనం బాగుంది. అన్నప్రసాదం కూడా తిన్నామన్నమాట. మేము ఉన్నన్ని రోజులు బయట హోటల్లో కూడా తినలేదండి. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ప్రసాదం తినాల్సిందే ఖచ్చితంగా. తిన్నాం మేము. మనము అక్కడ తినడానికి ఎంతో కొంత మనకు తోచింది కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంక ఇది వచ్చేసి కాణిపాకం అండి. నెక్స్ట్ డే కాణిపాకం అనమాట. కాణిపాకంలో కూడా గర్భగుడిలోకి ఫోన్స్ అలవ్ లేవు. బయట మాత్రం చిన్న వీడియో తీశాను. ఇంకా మీకు కొంచెం చేంజ్గా ఉంటుంది, నేనేం చేశాను అన్నది తెలుస్తుందని చెప్పేసి ఈ వీడియో పెట్టాను అనమాట. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి. ఇక్కడ నీ కింద కాయిన్ వేస్తే కనిపించేంత తెల్లగా ఉన్నాయన్నమాట. ఇలా ఉంది. కాణిపాకం అయితే చాలా బాగుందండి. నేను మొదటిసారిగా వెళ్ళాను అనమాట. ప్రతిసారి ఎక్కడికక్కడికో వెళ్తుంటాం తిరుపతి నుండి. ఈసారి ఇక్కడికి వచ్చాం. నచ్చితే లైక్ చేయండి.